సో, గైస్ ఇప్పుడు మీరు చూసిన వీడియో క్రియేట్ చేయాలంటే, మనం ఒక వ్లాగర్‌నైతే క్రియేట్ చేయాలి. సో, నేను చాట్‌జీపీటీకెళ్ళి ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఆ ప్రాంప్ట్‌లో ఆ వ్లాగర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. మనం విస్క్ యూజ్ చేసి క్యారెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. సో, నేనేమి ఇస్తున్నాను చాట్‌జీపీటీలో నాకొక ప్రాంప్ట్ కావాలి. ఒక ఫీమేల్ ఇండియన్ ట్రావెలర్. సో, హైవేలో కార్ నడుపుతూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సజెస్ట్ ప్రాంప్ట్ అని ఇవ్వను లాస్ట్‌లో. ఒకవేళ ప్రాంప్ట్ అని ఇవ్వలేదంటే, చాట్‌జీపీటీలో క్రియేట్ అవుతుంది ఇమేజ్. చాలా టైం తీసుకుంటుంది. సో, ప్రాంప్ట్ వచ్చింది కాపీ చేసుకున్నాం. సో, మనం గూగుల్ విస్క్‌కెళ్ళి చేసుకుందాం. మీరు గూగుల్ విస్క్ ఒకటే కాదు మన గూగుల్ జెమినీ ఉంది కదా! అక్కడైనా చేసుకోవచ్చు. లేకుంటే లియోనార్డో మనకు డిఫరెంట్ ఏ ఇమేజ్ మోడల్స్ ఉన్నాయి కదా! అక్కడికెళ్ళి చేసుకోవచ్చు. నేను విస్క్‌కెళ్ళి ఇక్కడైతే మనకు అన్‌లిమిటెడ్ కాబట్టి ఒకేసారి 6 చేసుకోవచ్చు ఇమేజెస్. అన్‌లిమిటెడ్ కాబట్టి నేను ఇక్కడికొచ్చి మీకు చేపిస్తున్నా. సో, స్పీడప్ చేస్తే మనకి ఇమేజెస్ వచ్చాయి చూడండి. సో, దీంట్లో మనకు ఒక్క ఇమేజ్ చాలు రిఫరెన్స్. ఒక 2 అవసరం లేదు. జస్ట్ ఒక ఇమేజ్ రిఫరెన్స్ చాలు. ఒకవేళ మీరు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ చేయాలనుకున్నారనుకోండి. ఒక 2-3 ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ప్రెజెంట్ ఒక 50 సెకండ్స్ కాబట్టి మనకు ఒక ఇమేజ్ చాలు. ఒక ఇమేజ్‌ని 50 సెకండ్స్ మనం మనకు కట్ లేకుండా క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో క్రియేట్ చేయడానికి ఒక ఇమేజ్ చాలు. సో, నేను సేఫ్ సైడ్ 2 అయితే చేసుకున్నాను. సో, ఇది 1 ఇది 2 సో, మనకు మెయిన్ అనమాట. ఈ 2 ఇప్పుడు ఈ 2తో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, ఒక్క ఇమేజ్‌తో మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో కట్ లేకుండా అయితే చేద్దాం మెటా ఏఐలో. సో, ముందుగా మనమైతే మెటా ఏఐకెళ్దాం. సో, మెటా ఏఐని కొడితే మీకు స్టార్టింగ్‌లోనే వస్తుంది. సో, అక్కడికెళ్ళి మన దగ్గరున్న ఇమేజ్‌ని మీరు అప్‌స్కేల్ చేసుకొనైనా మీరిక్కడ అప్‌లోడ్ చేయండి. నేను ప్రెజెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి నా దగ్గరున్న ఇమేజ్ డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తున్నా. సో, 2లో ఒక ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో, మంచి క్లారిటీ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇది నార్మల్ అందరూ చెప్పే ప్రాసెస్ కాదనమాట. కొంచెం మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అన్ని వీడియోస్‌కి, ఈ వీడియోస్‌కి. సో, మీరందుకే వీడియో చివరిదాకా చూడండి అర్థమవుతుంది. సో, ఫస్ట్ క్రియేట్ చేసే వీడియో ఎలా ఉన్నా పర్లేదు. సో, సెకండ్ మనకు కన్సిస్టెన్సీ కట్ లేకుండా రావాలి కాబట్టి ఫస్ట్ ఇమేజ్ సో, జస్ట్ క్రియేట్ ఎ గుడ్ సీన్ అలా ఇచ్చేద్దాం నార్మల్‌గా. సో, డన్. మనకైతే వచ్చేస్తుంది కదా! అవుట్‌పుట్ చూడండి. సో, ఫస్ట్ నార్మల్ ఇచ్చేసేయండి. క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇచ్చేసేయండి. నేనైతే సీన్ షీ వాస్ ఎంజాయింగ్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు స్టైల్స్ ఉన్నాయి. సో, మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే మనం తీసుకున్న థీమ్‌కైతే ఇమేజ్‌కి మనకు అవసరం లేదు స్టైలు. వచ్చాక మీకు మంచి అవుట్‌పుట్ వచ్చిందంటే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే వీఎల్‌సీ అయితే యూజ్ చేయండి. సో, మీ దగ్గర మొబైల్ ఉన్నా, ల్యాప్‌టాప్ ఉన్నా వీఎల్‌సీ ప్లేయర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని మీరైతే ఎక్కడైతే ఫ్రేమ్ మీకు ఆమె ఫేస్ ఎక్కడైతే బాగా కనిపిస్తుందో లాస్ట్‌లో ఆ ఫ్రేమ్‌ని మీరు టేక్ ఏ స్నాప్‌షాట్ ఉంటది. వీడియో మీరు ఆప్షన్‌కెళ్తే అక్కడ తీసుకోండి. మీకక్కడ పిక్చర్స్‌లోకెళ్తే ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. మీకక్కడ తీసుకునే ముందే మీకక్కడ పాత్ కూడా చూపిస్తుందనమాట ఫోల్డర్ ఎక్కడైతే సేవ్ అయితుందో. సో, వీడియోలోకెళ్ళి టేక్ స్నాప్‌షాట్ కొట్టారంటే ఇక్కడ పాత్ చూపిస్తుంది చూసారా? అక్కడికెళ్ళి మీరు చూసుకోవచ్చనమాట. చూపిస్తాడు. నాకు పిక్చర్స్‌లో అయింది. సో, పిక్చర్స్‌లో నేను చేసుకున్నా. 2 డూప్లికేట్ కాబట్టి ఒకటి డిలీట్ చేసుకుందాం మనం. దాన్ని డిలీట్ చేసాము. సో, మనకైతే నెక్స్ట్ ఫ్రేమ్‌కొచ్చేసింది. సో, మనం డైరెక్ట్‌గా అదే ఇమేజ్ అప్‌లోడ్ చేయకుండా, మనం ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఏఐకెళ్ళి అప్‌స్కేల్ చేద్దాం. ఎందుకంటే, మనకు సేమ్ ఇమేజ్ చేసుకుంటూ ఉన్నామనుకో, అది క్లారిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం రీసెంట్‌గా వాన్ వీడియోలో ఎలా చేయాలో చెప్పాను గదా! అక్కడ క్లారిటీ తగ్గుకుంటూ వస్తుంది వీడియో. అలా ఉండకూడదు. క్లారిటీ బావుండాలంటే మనం ఏదైతే స్నాప్‌షాట్ తీసుకున్నామో దాన్ని అప్‌స్కేల్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఏఐలో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు రిఫర్ చేయండి. ఇక్కడ 2కే, 4కే, 8కే, 16కే ఫ్రీగా చేసుకోవచ్చు. సో, మనకు 4కే దాకా తీసుకోండి. మళ్ళీ ఎక్కువున్నా గూడా సో, మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి. సో, వీడియో సెలెక్ట్ చేసుకొని మనం ఇంతకుముందు అప్‌స్కేల్ చేసుకున్న డౌన్‌లోడ్‌లో ఉంది కదా! ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం. సో, మ్యాక్స్ 2కేకి అయితే చేసుకోండి. 4కే అయినా గూడా కొంచెం మనకు డిఫరెన్స్ రావచ్చు. ఫస్ట్ వీడియో మీకు కొంచెం క్లారిటీ తక్కువుండి సెకండ్ వీడియో ఎక్కువుందనుకో, సో, మనకు సరిగా ఉండదు కన్సిస్టెన్సీ. సో, అందుకు 2కే దాకా చేసుకోండి. ఒకవేళ మీకు తక్కువుందనుకోండి ఇమేజ్ స్నాప్‌షాట్ క్లారిటీ అప్పుడు 4కే చేసుకోండి. సో, నెక్స్ట్ మనం క్రియేట్ ఎ గుడ్ సీన్ షీ వాస్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్ అని ఇచ్చాము. సో, మంచి కెమెరా యాంగిల్ గూడా ఇమ్మని నేనైతే ఇచ్చేసాను. కొంచెం స్పీడప్ చేద్దాం. సో, అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో, చూసారా మనకు మనం అప్‌స్కేల్ చేసాం కాబట్టి మనకు బాగొచ్చింది. సో, నార్మల్‌గా అదే ఇమేజ్ యూజ్ చేసుంటే క్లారిటీ మనకు తగ్గేదనమాట సెకండ్ వీడియోకే. సో, ఇంక సేమ్ ప్రాసెస్ అనమాట. సో, మనం నెక్స్ట్ వీడియో ప్లే చేసి స్నాప్‌చాట్ తీసుకుందాం మనం.
సో, మంచి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి మీరు. సో, తన ఫేస్ కూడా కనిపించేలా అప్పుడు మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంటుందనమాట. సో, నేనైతే ఈ ఫ్రేమ్ బావుంది తీసుకున్న స్నాప్‌షాట్. సో, పిక్చర్స్‌లోకెళ్ళి మనం అక్కడ సేవ్ అయ్యుంటుంది. సో, మనమైతే అప్‌స్కేల్ చేసుకుందాం ఇమేజ్ కూడా. సో, అప్‌స్కేల్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఒకేళ అది క్లారిటీ తగ్గకుండా వస్తుంది అప్‌స్కేల్ చేయకోకుంటే. సో, డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, స్పీడప్ చేసి చూద్దాం మనం. సో, అయిపోయింది. చూడండి. సో, నార్మల్‌కి, అప్‌స్కేల్‌కి కొంచెం డిఫరెన్స్ ఏమంటే, సో, నార్మల్‌లో మీకు బ్లర్ కనిపిస్తుంది. సో, బ్లర్ అనేది పోతుందనమాట 2కేలో. 4కేలో అయితే ఇంకా కొంచెం బాగొస్తుంది. బ్లర్ అనేదే ఉండదు. మీ ఇమేజ్ బట్టి, మీ ఇమేజ్ బ్లర్ ఎక్కువుందనుకోండి 4కే తీసుకోండి. సో, కొంచెం బావుంది క్లారిటీ అనుకుంటే 2కేలో మీరు అప్‌స్కేల్ చేసుకోండి అంతే. సో, ఎక్కువ చేసుకున్నా గూడా మీకు చెప్పా కదా! అవుట్‌పుట్‌లో మనకు డిఫరెన్స్ రావచ్చు. సో, క్రియేట్ జూమ్ ఔట్ సీన్ అని జెప్పి, లైక్ మనం క్రియేట్ ఎ గుడ్ కెమెరా జూమ్ ఔట్ సీన్ అలా ఇద్దాము. సో, ఆ కార్‌లో నుండి మనకు కెమెరా జూమ్ ఔట్ అవ్వాలి. స్లోగా బ్యాక్ రావాలనమాట. సో, మంచి జూమ్ ఔట్ సీన్ అడిగాను నేను. సో, చూడండి. మనకు అవుట్‌పుట్ వచ్చేసింది గదా! సో, అవుట్‌పుట్ మనకు కారు అంత ఎగ్జాక్ట్‌గా రాలేదు. చూసారా? సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో, డౌన్‌లోడ్ చేసుకొని, ప్లే చేసి మనకెక్కడైతే ఆమె లాస్ట్ కారు మనకు అక్కడ విండోస్ లేవు గదా! సో, ఆ విండో ముందుకు కాకుండా ఎనక్కే తీసుకొచ్చి స్నాప్‌షాట్ తీసుకుందాం మనం. తన క్లోజప్ షాట్‌లో కొంచెం. సో, ఇక్కడికైతే మనకు కారు చిన్నదా, పెద్దదా కనిపియదు. ఇక్కడైతే చాలా ప్రీమియంగానే ఉంది కారు ఇక్కడి దాకా. సో, మంచి ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, కంటిన్యూషన్‌గా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. సో, 5 సెకండ్స్ అని చెప్పి లాస్ట్ సీన్ ఫ్రేమ్ స్నాప్‌షాట్ తీసుకొని, మళ్ళీ నెక్స్ట్ అది చేస్తామంటే ఇక్కడ మెటా ఏఐలో కుదరదనమాట. ఎందుకంటే, లైక్ మనకి ఎగ్జాక్ట్‌గా రావు. ఇప్పుడు మనం ఇంతకుముందు వాన్ వీడియోలో చూసాం, గ్రోక్‌లో చూసాం. బట్ మెటా ఏఐ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. క్లారిటీ తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి, మీకు అప్‌స్కేలర్ యూజ్ చేసి అప్‌స్కేల్ చేసుకొని చేసుకోండి. సో, మెటా ఏఐలో ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు. చూడండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నా. 4కేలో అప్‌స్కేల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, మనకు కార్ మంచిగా లేకుంటే ఆ వీడియోకి వాల్యూ గూడా ఉండదు. సో, అందుకే నేను 3 సెకండ్స్ అయినా అక్కడ స్నాప్‌షాట్ తీసుకొని, దాన్ని అప్‌స్కేల్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నా. సో, కంటిన్యూషన్ సీన్ రావాలంటే కొంచెం కష్టపడాలి. కొంచెం చేస్తుంటే మీకు ఐడియా గూడా వస్తుంది. అప్‌లోడ్ చేసి సో, క్రియేట్ ఏ డ్రోన్ సీన్ అని ఇద్దాం. లైక్ జూమ్ ఔట్ డ్రోన్ సీన్ అని ఇద్దాం. సో, ఇప్పుడు కొంచెం కెమెరా యాంగిల్ చాలా పైకెళ్ళిపోతుందనమాట. డ్రోన్ షాట్ ఎలా ఉంటుందో చూద్దాం అవుట్‌పుట్. చూడండి ఇప్పుడైతే కార్ చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది. అసలు ఇంతకుముందు కారే కొంచెం బెటరు. సో, మనకేం భయపడాల్సిన అవసరం లేదు. సో, మన దగ్గర ఇమేజ్ ఉంది కాబట్టి, మనం మళ్ళీ ఒకసారి అప్‌లోడ్ చేసి, సో, మళ్ళీ సేమే పెడదాము. ఈసారి ఏం చేద్దామంటే మనం కార్ మెన్షన్ చేద్దాం ఎస్‌యూవీ అని. సో, అప్పుడు మనకు కార్ గూడా బాగొస్తుంది. మీరు ఒకవేళ స్పోర్ట్స్ కార్ కావాలనుకోండి, స్పోర్ట్స్ కార్ రిలేటెడ్ అలా వస్తుందనమాట. సో, క్రియేట్ కెమెరా జూమ్ ఔట్ సీన్ ఫ్రమ్ ద ఎస్‌యూ కార్ అని ఇచ్చాను నేను. ఇప్పుడు కార్ చూడండి మీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఎంతైనా. స్పీడప్ చేశాను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వస్తుందో. సో, ఇప్పుడు చూడండి కారనేది చాలా బా వచ్చింది గదా! ఎస్‌యూవీ. 8 సీటర్ వచ్చింది. సో, అలా మీరు మెన్షన్ చేస్తే ఇంగా బెటర్ అనమాట. సో, మనం కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే మెటాయిలో మనకు అన్‌లిమిటెడ్ కాబట్టి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాం. డౌన్‌లోడ్ చేసి, ప్లే చేసి, ఫ్రేమ్ అయితే మనకి నచ్చిన ఫ్రేమ్ దగ్గర మనం స్నాప్‌షాట్ తీసుకొని, ఇంకొక వీడియో చేద్దాం దానికి ఎక్స్‌టెన్షను. సో, మనం కొంచెం బ్యాకొచ్చి స్నాప్‌షాట్ ఇక్కడ తీసుకుందాం. సో, కొంచెం బెటర్‌గా ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూషన్ మనమైతే క్రియేట్ చేద్దాం. అప్‌స్కేల్ చేసుకుందాం. కొంచెం స్పీడప్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట. అప్‌స్కేల్ చేసుకొని మెటాయికెళ్ళండి. అక్కడ మీరు చేసుకోండి. ఒకేళ అవుట్‌పుట్ రాలేదంటే సరిగ్గా మళ్ళీ ట్రై చేయండి. సో, మంచి ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా అవుట్‌పుట్ వస్తుంది. అప్‌లోడ్ ఇమేజ్ కొట్టండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! దాన్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇంగా డ్రోన్ షాటే అడుగుదాం. ఎందుకంటే మనకి ఇంగా చాలా డ్రోన్ షాట్ రావాలి. కార్ నుండి దూరం వెళ్ళిపోవాలి కెమెరా. సో, క్రియేట్ జూమ్ ఔట్ డ్రోన్ షాట్ అని ఇచ్చాను. సో, తను చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తుంది కార్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. సో, డ్రోన్ షాట్ వచ్చింది. కార్ చాలా స్పీడ్‌గా ఎళ్తుంది గదా! ఇలా అయితే చేసుకోవచ్చనమాట మీరు. సో, ఇంకొకటి కూడా చేద్దాం మనం. సో, డౌన్‌లోడ్ చేసుకొని స్పీడప్ చేసుకొని సేమ్ ప్రాసెసే అనమాట. ఇంకొక అడిషనల్ వీడియో చేసుకుంటున్నాను ఎక్స్‌టెన్షన్ నేను.
సేమ్ నేను డ్రోన్ షాట్ అడిగాను. మంచి సినిమాటిక్ కెమెరా యాంగిల్ అడిగాను. అవుట్‌పుట్ చూడండి. అయిపోయాక మీరేం చేస్తారంటే క్యాప్‌కట్‌లోకెళ్ళండి. క్యాప్‌కట్ అనే కాదు మీ దగ్గరున్న మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని మంచి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళి అన్నీ మీరైతే తీసుకోండి. ఏవైతే అవుట్‌పుట్స్ వచ్చాయో మనకు. సో, వన్ బై వన్ తీసుకోండి. ఒక్కటి మీరు మిస్ మ్యాచ్ చేసినా కూడా మనకు ఫాలో అప్ సింక్ అనేది ఎళ్ళిపోతుందనమాట. అప్పుడు కన్సిస్టెన్సీగా కట్ లేకుండా అయితే రాదు వీడియో. సో, ఇది చూద్దాం మనం కట్ ఎలా తీసేయాలంటే మీరు చూడండి ఫస్ట్‌కి, సెకండ్ వీడియోకి మనకు కట్టొచ్చింది. సో, ఆ కట్ తీసేయాలంటే మనం ఇంతకుముందు స్నాప్‌షాట్ ఎక్కడైతే తీసామో అక్కడి నుండి కట్ చేసుకుంటూ రావాలి. సో, మీరు టైం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్నాప్‌షాట్ తీసామో మీకు అర్థం అయిపోద్దనమాట. సెకండ్ వీడియో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ వీడియో అక్కడికి ఎండ్ చేయండి అంతే ఫ్రేము. ఫ్రేమ్ ఎండ్ చేసి కట్ చేసుకుంటే అయిపోద్ది. మనకు టైమింగ్ కూడా ఎగ్జాక్ట్‌గా అయితే అవసరం లేదు. 4 సెకండ్స్ కట్ చేసాం. 4 సెకండ్స్ దగ్గర కట్ చేయాలి. అలాగేం లేదు మనం. చూడండి సెకండ్ వన్ కూడా బెటర్‌గొచ్చింది. సో, మీరు నెక్స్ట్ వీడియోలో ఫ్రేమ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో దాన్ని బట్టి మీరు ప్రీవియస్ వీడియోలో ఆ ఫ్రేమ్ నుండి నెక్స్ట్‌కి కట్ చేయాలన్నమాట అంతే. అప్పుడు సింకప్ ఉంటుంది మనకు. On a long road by the ocean, where the wind sings through the night. You're sitting right beside me, golden sunset in your eyes. Every mile becomes a memory, every laugh a little spark. ఇలా అయితే మీరు మెటా ఇలా చేసుకోవచ్చనమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.